రాత్రికాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతివైన దేవా స్తోత్రాలు. అత్యున్నతుడువు, సర్వోన్నతుడువు నాయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అయా, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మమ్మల్ని ప్రేమించారు, మాకు కాపుదల దయచేశారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, మా ప్రయాణాల్లో మాకు రక్షణ దయచేసిన దేవుడవు తండ్రి, మా పనుల్లో మాకు రక్షణ దయచేసిన దేవుడవు నాయన. అయా, మాకు కావలసిన ప్రతి వాటిని ప్రతి నిమిషంలోనూ సమకూరుస్తూ సమృద్ధిలోకి నడిపించి సంతృప్తిని దయచేసినందుకు కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ రాత్రిన మరొకసారి సజీవులంగా మేమును మా కుటుంబమును మీ పాద సన్నిధిన చేరి మీ నామాన్ని స్తుతించుకునే, గణపరుచుకునే గొప్ప భాగ్యమును అనుగ్రహించినందుకు ప్రభువా లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీ కృపను మా ఎడల చూపక మానను అని తండ్రి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనము ద్వారా సెలవిస్తున్న దేవాస్తుతులయ్యా. ఏది ఏమైనప్పటికీ, ఏ పరిస్థితుల్లో మేము ఉన్నప్పటికీ, ఎటువంటి బంధకాల్లో ఉచ్చుల్లో మేము ఉన్నప్పటికీ మీ కృప నిరంతరమును కుమ్మరిస్తారని జ్ఞాపకం చేస్తున్నారు. అవును తండ్రి, ఈ లోక మనుషుల వలె మీరు కాదు నాయన, మమ్మల్ని ఎప్పుడు కూడా ప్రేమించే దేవుడవు నాయన. ఎవరైతే తండ్రి మీ కృప కొరకు కనిపెడుతున్నారో, మీ సహాయం కొరకు కనిపెడుతున్నారో, మీ విడుదల కొరకు కనిపెడుతున్నారో వారందరి ఎడల ఈ వాగ్దానాన్ని ఈ రాత్రి కాలంలో జరిగించమని అడుగుతున్నాం ప్రభువా. ఎంతోమంది బిడ్డలు ఈ రాత్రి కాలంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి. వారందరిని బట్టి పేరు పేరున అడుగుతూ ఉన్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరే జరిగించండి నాయన. అనారోగ్యంతో ఎంతోమంది ఉన్నారు తండ్రి. వారికి ఉన్న ఆ వ్యాధి, బలహీనత అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యము వారికి అనుగ్రహించండి అయా. ప్రతి దురాత్మ అంధకార క్రియలను యేసు నామంలో లయపరచమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా కుటుంబాల్లో ఉన్న సమస్యలను బట్టి బిడ్డలు దుఃఖిస్తున్నారు. వారి కుటుంబంలో సమాధానం లేక, శాంతి లేక, నెమ్మది లేక అయా అనుదినము గొడవలతో కన్నీరు గారుస్తున్నారు. వాటన్నిటి నుంచి విడుదల ఈ రాత్రిని వారికి దయచేయండి. సమాధానంతో వారి కుటుంబాన్ని నింపండి అయా. వారి మధ్య ఉన్న ప్రతి విభేదాన్ని తొలగించండి. యవన బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి. భార్యాభర్తల మధ్య గొడవలన్నిటి నుంచి విడుదల అనుగ్రహించండి. రక్త సంబంధికుల మధ్య కూడా ఉన్న ప్రతి విభేదమును తొలగించండి తండ్రి. అదేవిధంగా అప్పులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయ్యా. బిడ్డల యొక్క చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. అప్పు తీర్చుకునే సామర్థ్యమును బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి అయా. అదేవిధంగా వివిధ దేశాల్లో బిడ్డలు జీవిస్తూ ఉన్నారు, వారిని దీవించండి. వారి చదువులు, వ్యాపారాలు, ఉద్యోగాలను ఆశీర్వదించండి. క్షేమాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు తండ్రి. ఆ వీసా ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్ విషయంలో మీరే బిడ్డలకు తోడై ఉండండి ప్రభువా. నాయనా, నైట్ డ్యూటీలో ఉన్నారు తండ్రి, నైట్ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారు తండ్రి. వారందరినీ కూడా మీ కృపా కాపుదలలో భద్రపరచండి ప్రభువా. అదేవిధంగా ఎవరైతే కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారో, వారిపైన అన్యాయపు తీర్పు ఉంటుందో నాయన, విడుదల అనుగ్రహించండి తండ్రి. ల్యాండ్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయా, ఉద్యోగం కోసం ప్రార్థిస్తున్నారు, వారు అనుకుంటున్న ఆ జాబ్ వారికి దయచేయండి. ఎవరైతే బిడ్డలు వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో, సాటి అయిన మంచి సహాయమును వారికి మీరే అనుగ్రహించండి ప్రభువా. నాయన, గర్భఫలం లేని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము. మీరే వారి గర్భాన్ని ముట్టి మూసుకుపోయినటువంటి ఆ గర్భాన్ని తెరవమని యేసు నామంలో అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి, ఎవరైతే మారు మనసు లేక ఉన్నారో వారందరి జీవితంలో మారు మనసు దయచేయండి. వారికి కలిగిన దురలవాట్లు, పాపపు స్నేహములు, చెడు క్రియలు, అడిక్షన్స్ అన్నిటి నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. వృద్ధులను మీరు కాచి కాపాడండి.
చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి ప్రభువా. నాయన మా భారతదేశాన్ని దీవించమని, దేశ సైనికులను ఆశీర్వదించమని, మేమందరము కూడాను ఈ రాత్రి కాలంలో సేద తీరబోతున్నాము. మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయండి తండ్రి. నెమ్మదికరమైన ప్రశాంతమైన నిద్ర అనుగ్రహించండి. దురాత్మ క్రియలు, దొంగలు, శత్రువులు, నిద్రలేమి పీడకలల సమస్యలు ఏవి కూడా మా గృహము ధరికి చేరకుండా మీ యొక్క కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయమని తండ్రి మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మా అందరినీ నిలవబెట్టుకోమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.